ఇందాక చెప్పాను ఓటర్ల జాబితాలో పొరపాట్లున్నాయి. ఉమ్, ఖచ్చితంగా సవరించాలి. ఆ పొరపాట్లు బయటపెట్టిన వాడిని మొట్టమొదటి మీరే. లోక్సత్తా. అవును. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, కర్ణాటకలో. తమిళనాడులో, మహారాష్ట్రలో, అవును. వివిధ ప్రాంతాలు, కలకత్తాలో ఉమ్, ఈ 5 ప్రాంతాల్లో చేసి అన్ని చోట్ల కూడా సుమారుగా కాస్త అటు ఇటుగా ఈ తప్పులున్నాయి. కాబట్టి దీని మీద గట్టిగా దండెత్తి అప్పటి నుంచే ఈ ఓటర్ గుర్తింపు కార్డులు అందరికీ పంపిణీ అప్పటి నుంచి మొదలైంది. ఓకే. అప్పటిదాకా పైలట్ బేస్ మీద చేశారు. అవును. గట్టిగా మనం తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఉమ్, అప్పటి నుంచే పోలింగ్ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఓటర్ లిస్టులో ఓటరు ఫోటో ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో నాకు తెలిసి ఓటర్ లిస్టులో ఓటర్ ఫోటో ఉండదు. ఉమ్, ఇన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ అనే రూల్ ఏర్పాట్లు ఉన్నాయి. అవును. ఓటర్ల జాబితాలో పొరపాటున సవరించాలి. ఒక్క తప్పున్నా కూడా తప్పును సవరించాలి. కానీ ఓటర్ల జాబితాలో పొరపాట్లు వేరు, ఓటు చౌర్యం వేరు. అది. ఓటర్ల జాబితా పొరపాటు ఉందంటే దొంగ ఓట్లు పడుతున్నాయని కాదు అర్థం. ఉమ్, పోలింగ్ ప్రక్రియలో చాలా పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి, పారదర్శకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఉమ్, పార్టీలకి లేకపోతే అభ్యర్థులకి వాళ్ళ ఏజెంట్లు ప్రతి స్థాయిలో కూర్చున్న ఏర్పాట్లు ఉన్నాయి. ఉమ్. ఓటేసేటప్పుడు మీరు గమనించుంటారు, ఏమన్నా అక్కడ అందరూ పోలింగ్ ఏజెంట్లు కూర్చుంటారు. పోలింగ్ ప్రతి ఏజెంట్ పోలింగ్ బూత్లో. కూర్చుంటారు. అవును. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కాదు, ఎన్నికల సంఘం వాళ్ళు కాదు, మీ పార్టీలకు అభ్యర్థుల సంబంధించిన వాళ్ళు, వాళ్ళు, వీళ్ళ మీ పార్టీల వాళ్ళు. ఎస్. మీకు గుర్తింపుకు ఓటర్ గుర్తింపు కార్డు ప్రపంచంలో ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పటిదాకా ఓటర్ గుర్తింపు కార్డు పెట్టలేకపోయినారు వాళ్ళు. ఓకే. మన గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఉమ్, పోనీ ఓటర్ ఐడెంటిటీ కార్డు లేదంటే మరో కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు, మరొకటి రకరకాల ఫోటో గుర్తింపు కార్డులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ చూస్తారు, ఎస్. ఇక్కడ ఏజెంట్ చూసుకుంటారు, అవును. పోలింగ్ సిబ్బంది చూసుకుంటారు, అవును. పైన పర్యవేక్షిస్తారు. అవును. ఇన్ని ఏర్పాట్లు ఉండటం చేత దొంగ ఓటు దాదాపు లేదు. ఒకప్పుడు ఉండేది కొద్దిగా. ఒకప్పుడు ఏముండేదంటే బూత్ క్యాప్చరింగ్ ఉండేది. ఉమ్. ఈ బ్యాలెట్ బాక్సులు ఉండేవి, బూత్ క్యాప్చరింగ్ అనేది జరిగేది. బాగా బలం ఉన్న చోట్ల చివరి గంటలో వచ్చేసి టోటల్గా ముద్దేసి పెట్టేసేవాడు. ఇప్పుడు అలా పెట్టడం కూడా సాధ్యం కాదు. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఉమ్, అది ఒకసారి మీరు నొక్కాక మళ్ళీ 20 సెకండ్లో ఎంత ఉంటుంది, అప్పుడు దాకా మళ్ళీ ఇంకో నొక్కినా వెళ్ళదు. ఉమ్.